నచ్చజడామాంసి అత్తరు ఒక సేరును అని ఎత్తి తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యోధ ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదు అని వాడు ఇలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించి వచ్చిన కనుక అలాగూ చెప్పాను. 13వ అధ్యాయం 10-11 వచనాలు. యేసు అతను చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారెను. తన్ను అప్పగించువారిని ఎరిగన గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. చదవని లేఖనం ప్రభువు మన కొరకై దీవించి ఆశీర్వదించులాగన మరొకసారి చిన్న మాట మనం ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా ప్రభువా, మహాఘనుడైన మా దేవానికి స్తోత్రములు. ఈ ప్రభుదినంలో మీ సాన్నిధ్యం మాకు ఇచ్చారు. ఉదయకాలం ఆరాధనలోను ఈ వాక్య సహవాసంలో మీరు ఇచ్చిన సహాయం కొరకు స్తోత్రం. మేము కొంత విశ్రాంతి తీసుకొని తిరగని సహవాసాన్ని చేరగలిగాం. వాక్యం చదువుకున్నాము, సహాయం చేయమని మమ్మల్ని దర్శించి దీవించమని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం చదువుకున్న 2 ప్రత్యేకమైన భాగాలలో నుంచి ఒక వ్యక్తిని గురించి మనం చదువుకున్నాం. మీరు నోట్ చేశారో లేదో, యేసు ప్రభు వారి యొక్క భూలోకంలో ఆయన ఉన్న దినాల్లో ఆయన తన కొరకై 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన వారి కొరకై ఏర్పాటు చేసుకోవడంలో ఒక ఉద్దేశం కలిగిన వాడే ఉన్నాడు. ఆయన క్రైస్తవులు అగుట వేరు, క్రీస్తు శిష్యులు అగుట వేరు. క్రైస్తవుడు అగుట ప్రభు అయిన క్రీస్తు యేసు ఆయన శిలువ ఎద్దకు వచ్చుట ద్వారా, క్రీస్తు శిష్యుడు అగుట తన శిలువనెత్తుకుని ఆయనను వెంబడించేవాడు కావాలి. ఒక వ్యక్తి క్రైస్తవుడు అగుట తను పరలోకం రావడం, కానీ క్రీస్తు శిష్యుడు అగుట అనేకులను పరలోకానికి తీసుకురావడం. క్రైస్తవుడు అగుట ఆయన వెల చెల్లించాడు, కానీ క్రీస్తు శిష్యుడు అగుట నీవే ఆయన కొరకు వెల చెల్లించాలి. సమయం, సొమ్ము నీకున్నది ప్రభు కోసం ఇవ్వాలి. అయితే ప్రభు ఏర్పాటు చేసుకున్న శిష్యులలో ఒక శిష్యుల గురించి మనం 2 సందర్భాల్లో చదువుకున్నాం. అతడే ఇస్కరియోతు యోధ. 4 సువార్తల్లో ఎక్కువగా వ్రాయబడిన శిష్యుడు పేతురు, కానీ తర్వాత స్థానంలో ఎక్కువగా కనబడే శిష్యుడు ఎవరంటే ఇస్కరియోతు యోధ. యేసు ప్రభు వారి యొక్క శిష్యుల పేర్ల పట్టీలు దైవ గ్రంథంలో, సువార్తలలో కానీ క్రొత్త నిబంధనలో 4 స్థలాల్లో మనకు ఉంటాయి. యేసు ప్రభు శిష్యుల పేర్ల పట్టీలు మత్తయి, మార్కు, లూకా, అపోస్తలుల గ్రంథంలో, యోహాను సువార్తలో లేదు. ఈ 4 స్థలాల్లో యేసు ప్రభు వారి యొక్క శిష్యుల పేర్ల పట్టీలు కనబడతాయి. కానీ విచిత్రం ఏంటంటే ప్రతిసారి పేర్ల పట్టీలో ప్రారంభం పేతురు పేరు ఉంటుంది, కానీ ముగింపు ఇస్కరియోతు యోధ ఉంటుంది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుని పోయి ఇస్కరియోతు యోధ జీవితాన్ని గురించిన ఒక ప్రాముఖ్యమైన మాట. ప్రతి శిష్యుని జీవితాన్ని గురించి మనం పరిశీలిస్తే ఒక్కొక్క మాట మనం చెప్పుకోవచ్చు, కానీ దాన్ని లైఫ్ సెంటెన్స్ అంటారు. చూసావా? లైఫ్ సెంటెన్స్ అంటే జీవితం మొత్తం కలిపి ఒక మాట చెప్పడం. ఇస్కరియోతు యోధ జీవితాన్ని గురించి లైఫ్ అంతా కలిపి ఒక మాట చెప్పాలంటే సింపుల్గా నష్టం అని పేరు పెట్టచ్చు. ఏం పేరు యోధాకి? ఇస్కరియోతు జీవితం మొత్తం మనం చదివితే, అధ్యయనం చేస్తే, ఇస్కరియోతు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే నిజంగా మనం అతని జీవితం వైపు చూచి అతనే ఇదిగో ఈ విధంగా మరియా
ప్రభువుకి సమర్పిస్తుంటే అప్పుడే వచ్చాడు ఆయన. అప్పుడే వచ్చి అంటాడు, ఈ నష్టం ఎందుకని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? ఆయన నోట్లోంచి వచ్చిన ఆయన జీవితం యొక్క ఆ సెంటెన్స్ ఏమని? వై దిస్ వేస్ట్. అందుకే యోధాని ఏమంటారంటే, ఇదే యోహాను సువార్తలోని 17వ అధ్యాయానికి రండి. యేసు ప్రభువారి ఆ పేరు పెట్టాడు. 17వ అధ్యాయం వచనం 12. 17వ అధ్యాయం వచనం 12. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనం నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. యేసు ప్రభువు వారి యొక్క ప్రార్థనలో కూడా ప్రస్తావిస్తున్నాడు తండ్రితోటి. ఎవరంట? నాశన పుత్రుడు తప్ప ఎవరు నశింపలేదు. ఎవరి నాశన పుత్రుడు? అతడే యోధ, ఇస్కరియోతు యోధ. ఈజ్ అ సన్ ఆఫ్ పెర్డిషన్, లైక్ సన్ ఆఫ్ డిస్ట్రక్షన్, ద సన్ ఆఫ్ వేస్ట్. తన నోటిలోనే మత్తయి సువార్త మనం చదివితే 26వ అధ్యాయంలో ఆ పదం వాడినట్టుగా రాశాడు మత్తయి. కానీ యోహాను ఆ పదం రాయలేదు. కానీ ఆ వ్యక్తి ఎవరో రాశాడు? యోహాను. అంటే ఈ ఇస్కరియోతు యోధ జీవితంలో తను దేవుడికి సమర్పిస్తుంటే తను అన్న మాట, ఈ నష్టం ఎందుకన్నాడు. 33.5 సంవత్సరాల ప్రభు ఈ లోకంలో జీవిస్తే 3.5 సంవత్సరాల ప్రభువును వెంబడించిన శిష్యులలో ఒకడైన యోధ ప్రభువుకు సమర్పిస్తుంటే ఈ నష్టం ఎందుకన్నాడు. నిజంగా ప్రభువును వెంబడించి శిష్యుడై ఉండి ప్రభుతో తిరిగి ప్రభుతో ఉండి ప్రభుత్వ కార్యాలు చేసి పరిచయం చేసి జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న ఒకే ఒక శిష్యుడు ఇస్కరియోతు యోధ అని చెప్పాలి. చాలాసార్లు అంటుంటాం, మంచి కుర్రోడండి, మంచి చదువు అండి, మంచి ఉద్యోగం అండి, చాలా అందంగా ఉంటాడు, మంచి టాలెంటెడ్ అండి, ఏంటండి ఎలా చేసుకున్నాడు, ఏందండి ఎలా జరిగింది, ఎవరో చెప్పకుండా ఇలా 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 చనిపోయిందండి అంటుంటాం కదా కొంతమంది గురించి. అలాంటి అనుభవం ఇస్కరియోతు యోధ మనకు కనపడుతుంది. ఇస్కరియోతు యోధ క్రీస్తును వెంబడించి నష్టపోయాడు, నాశనమయ్యాడు. వెలుగును వెంబడించి చీకట్లోకి వెళ్ళాడు. జీవాన్ని చూచి మరణం పొందాడు. సత్యాన్ని అనుసరిస్తున్నట్టుగా ఉండి అబద్ధికుడు అయ్యాడు ఇస్కరియోతు యోధ. ఎలా నష్టపోయాడు? ప్రభు తనకి ఏదైతే ఇచ్చాడో వాటన్నిటిని కూడా యోధ ఎలా చూచాడు అంటే తక్కువగా చూశాడు. ప్రభు తనకి ఏవైతే ఇచ్చాడో ప్రతి వాటిని కూడా యోధ, ద జ్యూడ్ హ్యాస్ చీపెన్ ఆల్ థింగ్స్, ప్రతిదాన్ని కూడా చీప్గా చూశాడంట. తక్కువగా చూశాడు, తేలిగ్గా చూశాడు, చౌకగా చూశాడు, నిర్లక్ష్యంగా చూశాడు, హేళనగా చూశాడు, లోక దృష్టితో చూశాడు. అందుకే హీ లాస్ట్ ఎవ్రీథింగ్. అందుకే యేసు ప్రభువు అతని పేరు పెట్టాడు నష్టపుత్రుడు లేక నాశన పుత్రుడు. తన జీవితంలో ప్రభు ఎన్ని శ్రేష్టమైన అవకాశాలు ఇచ్చాడో వాటన్నిటిని కూడా తేలిగ్గా చేశాడు. ఈ మధ్యాహ్నం వేళ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, దేవుడు నీకు ఏదైతే ఇస్తున్నాడో వాటిని ఎలా ఎంచుతున్నావు, ఎలా ఉపయోగిస్తున్నావు, హౌ యు ఆర్ సీయింగ్, ఎలా చూస్తున్నావు వాటిని. యోధాకి ఇవ్వబడిన అవకాశాలు చాలా మందికి లేవు అసలు. కానీ ప్రభు అలాంటి శ్రేష్టమైన అవకాశాలు ఉంటే వాటిని యోధ అన్నిటినీ తేలిగ్గా చూశాడు. కాబట్టే అతడు నష్టపోయాడు. చివరికి జీవితమే నష్టపోయాడు. అతడు నష్టం చేసిన 5 ప్రాముఖ్యమైన మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. నెంబర్ 1, ఒకటి అతని పేరే, మంచి పేరును ఏం చేశాడు? తేలిగ్గా చేశాడు, నష్టం చేశాడు చెప్పాలి. ఏం పేరు ఆయన పేరు? ఇస్కరియోతు యోధ. యోధ అంటే అర్థం ఏం తెలుసా? చెప్పండి, మీకు తెలుసు కదా. స్తుతి, ప్రైజ్, వెరీ గుడ్ నేమ్. మీరు చెప్పండి, ఇప్పుడు ఈరోజు ఎవరికైనా సరే పేరు పెట్టాలి అనుకుంటే ఏం పేర్లు పెడతాం మనం? మంచి మంచి పేర్లు, చాలా పేర్లు పెడతాం. ఒకవేళ యోధ అనేది మంచి పేరే కాదా? మంచి పేరే. కానీ మంచి పేరు పెట్టిన వెంటనే యోధ అని ఎవరైనా చెప్పారు అనుకోండి, మనకు గుర్తొచ్చే యోధ ఎవరు? బైబిల్లో 6 యోధాలు ఉన్నారు.
పాత నిబంధనలో మొట్టమొదటి యాకోబు కుమారుడు. ఆ తర్వాత బైబిల్ మొత్తంలో మనం చూస్తే సుమారుగా 6 యోధాలు ఉన్నారు. చివరికి యేసుప్రభు వారి శిష్యుల్లో ఒకటైనటువంటి యోధా పేరు కూడా ఒకటే, ఇంకొక యోధా కూడా ఉన్నాడు. అంటే చూడండి, యోధా అనే మంచి పేరు ఎవరికి పెట్టినా వెంటనే ఏంటి ఇస్కరియోతు యోధావా అయిందంటారు కావకను కదా. ఎందుకు? ఆ పేరుకి ఏమొచ్చింది? నష్టం వచ్చిందా రాలేదా? ఇస్కరియోతు యోధా ఒక మంచి పేరును అతడు నష్టపరిచాడు, తక్కువ చేశాడు. యోధా అనేది ఎంత మంచి పేరు. ప్రియ సోదరి, చాలాసార్లు పేరు మంచిదిగానే ఉంటుంది, కానీ ఆ పేరుకు ఏ విధంగా సార్థకం చేస్తున్నాం. ఈ రోజుల్లో అసలు పేర్లు ఏంటివే కాదు, కానీ వినటానికి చెప్పుకోవడం బాగా ఉండేటట్టు చూస్తున్నారు అంతే. దాంట్లో అర్థాలు ఏంటి తర్వాత సంగతి. అలెగ్జాండర్ ది గ్రేట్, ఆయన గ్రీక్ సామ్రాజ్యంలో మంచి రాజు, మనకు తెలుసు కూడా. ఆయన సైన్యంలో ఒకడంట యుద్ధానికి వెళ్ళడానికి ముందు భయపడుతున్నాడు. ఆయనతో పడిన సైనికులు వచ్చి, రాజా రాజా ఇదిగో మన సైన్యంలో ఒకడు భయపడుతున్నాడు యుద్ధం అంటే అన్నాడు. నా సైన్యంలో భయపడటమా? తీసుకురండి వాడు అన్నాడు. వాడు వచ్చాడు, ఏంట్రా యుద్ధం అంటే భయపడుతున్నావు నా రాజ్యంలో? ఏం పేరు నీ పేరు అన్నాడు. నా పేరు అలెగ్జాండర్ అండి అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడంట. ప్రపంచమే నేనంటే భయపడతారు, నా సైన్యంలో అలెగ్జాండర్ అని పేరు పెట్టుకొని నువ్వు భయపడుతున్నావు యుద్ధం అంటే? నువ్వు పేరన్నా మార్చుకోరా, లేదా తీరన్నా మార్చుకోరా అన్నాడు. చాలాసార్లు అట్లానే ఉంటుంది, పేరు బాగానే ఉంటాయి, కానీ ఇక్కడ చూడండి, యోధా మంచి పేరే, కానీ నెంబర్ 1 అతడు మంచి పేరును నష్టపరిచాడు. ప్రతి శ్రేష్టమైన ప్రభువు నుండి పొందాడు, కానీ అన్నిటిని నష్టపోయాడు. చివరి తన జీవితాన్ని నష్టపోయినట్టుగా. 10వ అధ్యాయం చూడండి, సామెతలు 10వ అధ్యాయం వచనం 7. సామెతలు 10వ అధ్యాయం. నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట. ఈ వచ్చిన చదవంగా ఎవరు గుర్తొస్తారు మనకి? మన ప్రభువే గుర్తు వస్తాడు, అవునా కాదు? కానీ ఇప్పుడు తర్వాత చూడండి, తర్వాత లైన్, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించాడు. చూసారా? ఇజ్జతంగా ఎవరు గుర్తొస్తారు మనకి? ఇస్కరియోతు యోధా. ఒకే వచ్చిన వాళ్ళు ఇద్దరున్నారు అక్కడ. మన ప్రభు ఆయన నీతిమంతుడు. ఉదయకాలం మనం ఆ ప్రభుని జ్ఞాపం చేసుకున్నాం. నీతిమంతుని జ్ఞాపం చేసుకుంటా ఆశీర్వాదకరం. కానీ ఇప్పుడు ఇదిగో భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. ఒక మంచి పేరు అతని తీరు వల్ల, అతని జీవితం వల్ల ఎంత అసహ్యత పుట్టించే విధంగా ఉంది. మంచి పేరే కానీ ఆ పేరు పెట్టుకోవాలన్నా, కొన్నిసార్లు వినాలన్నా కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంది. కారణం ఏంటంటే అతని వలనే, ఇస్కరియోతు యోధా వలనే జరిగింది. నెంబర్ 1 ఒక మంచి పేరు నిలిచాడు, నష్టపరిచాడు. నెంబర్ 2 రెండో చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వచనాలు చదువుతాను చూడండి. లేక రెండో వచనం నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 10:2. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడు అంద్రెయ. ఇలా కొనసాగుతూ 4వ వచనం, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా. ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా. ఇక్కడ 10వ అధ్యాయంలో యేసుప్రభు వారి యొక్క శిష్యుల పేర్ల పట్టి ఉంది. ఆ పట్టీలో ఎవరి పేరు ఉంది? ఇక్కడ ఇస్కరియోతు యోధా పేరు కూడా ఉంది. యేసుప్రభు వారి 12 మంది శిష్యుల అపోస్తలుల పేర్ల పట్టీలో ఉండటం అనేది గొప్ప ఆధిక్యత. అసలు ఆ సంఖ్యలో, ఆ పట్టీలో ఆ పేరు ఉందంటేనే గొప్పది. అసలు యేసుప్రభు వారు తన శిష్యుడుగా, అందుకనే ఇస్కరియోతు యోధా ఎలా ప్రభు దగ్గరకు వచ్చాడో బైబిల్లో మనకు స్పష్టంగా లేదు. అసలు ఏ సందర్భంలో ప్రభుత్వం కనెక్ట్ అయ్యాడో బైబిల్లో మనకు స్పష్టత లేదు. ఒకవేళ బాప్తిస్మం ఇచ్చి యోహానికి బాప్తిస్మం తీసుకున్నాడేమో, మరి ఎలా ప్రభు దగ్గరకు వచ్చాడో మనకు తెలియదు. కానీ ఒకవేళ ఎలా పిలువబడ్డాడు, ఎలా బాప్తిస్మం తీసుకున్నాడు, ఇవన్నీ మనకి క్లారిటీ లేదు. కానీ ఒకటి మాత్రం వినండి, ఇక్కడ శిష్యులందరూ కూడా యేసు ప్రభువుని ప్రభువా అని పిలుస్తారంట. కానీ ఒక ఇస్కరియోతు యోధా మాత్రమే బోధకుడా అని పిలుస్తాడంట. ఆయన స్పెషల్ ఇది ఏంటి?
11 మంది శిష్యులు ఏమైనా పిలుస్తారు ప్రభుని? ప్రభువా అని పిలుస్తారు. కానీ యోధా మాత్రమే, ఇస్కరియోతు యోధా మాత్రమే బోధకుడా. యేసు ప్రభువుని తను ఎలా వెంబడించాడో, ఎలా బాప్తిసం పొందాడో, ఎలా ప్రభువుతో ఉన్నాడో మనకి వివరాలు లేకపోయినా అతని జీవితం ఒక ప్రత్యేక కనబడతా ఉంది. బోధకుడా అంటే ప్రభువుని తన జీవితంలో ప్రభువుగా చేసుకున్న అనుభవం తన పలకరింపులోనే ఉందంట. విధంగా చెప్పాలంటే యోహాను సువార్త 13వ అధ్యాయం చదివాం మనం. మీరులో అందరూ పవిత్రులు కానీ కొందరు మాత్రం కాదన్నాడు. ఎవరి గురించి అని రాయబడింది అక్కడ? ఇస్కరియోతు గురించి. అంటే అతడు కడుగుబడిన వాడు కాదు, అతడు అపవిత్రుడు అన్నాడు. అదే యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో చూడండి, యేసు ప్రభు వారు చెప్పాడు, ఇంకొక మాట స్పష్టంగా చెప్పాడు యోహాను ఇస్కరియోతు యోధా గురించి. 6వ అధ్యాయం 64వ వచనం, 6:64. మీలో విశ్వసించని కొందరు ఉన్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోడే వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. అంటే ఎవరా విశ్వసించని వాడు? ఎవరా అప్పగించబోయేవాడు? ఇస్కరియోతు యోధానే. అంటే ఇతను వాస్తవం చెప్పాలంటే ఇస్ నాట్ ఎ బిలీవర్, కానీ ప్రభువుని వెంబడించాడు, ప్రభువుతో కనెక్ట్ అయ్యాడు. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నామంటే స్థానాన్ని నష్టపరిచాడు. అది ఫస్ట్, ఒక మంచి పేరును నష్టపరిచాడు. 2, ఒక మంచి స్థానాన్ని నష్టపరిచాడు. అపోస్తుల పేడలో ఒకటిగా ఉంది, 12 మందిలో ఒకటి చేర్చబడ్డాడు, ఆయన శిష్యుల్లో ఒకటిగా చేర్చబడ్డాడు. కానీ ఇతని ప్రారంభం, ఇతని యొక్క కొనసాగ్యం ప్రభువుతో చాలా విభేదంగా ఉంది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే యేసు ప్రభు వారి 11 మంది శిష్యులు గలిలయ ప్రాంతానికి చెందిన వారంట. కానీ యోధా మాత్రమే యోదయ ప్రాంతానికి చెందినవాడు. ఇస్కరియోతు అంటే ఒక గ్రామం పేరు, లేక ఒక పట్టణం పేరు, ఒక ప్రాంతం పేరు. కెరియోతు, ఇస్ అంటే ద మ్యాన్ ఆఫ్ కెరియోతు అని అర్థం. అంటే కెరియోతుకు సంబంధించిన వ్యక్తి అని అర్థం. ఈ కెరియోతు ఎక్కడుంది? రండి, యెహోషువ గ్రంథం 15వ అధ్యాయంలో ఆ ప్రాంతం పేరు రాసి ఉంది. ఎవరికి స్వాస్థ్యంగా ఇచ్చిన ప్రాంతంలో ఉందో యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 21 పారాగ్రాఫ్గా రాయబడి ఉంది. చూడండి, యెహోషువ గ్రంథం చదివే 15వ అధ్యాయం 20 నుంచి కొన్ని యోధా వంశస్థుల గోత్రమునకు సంబంధించిన స్వాస్థ్యాల పేర్లు రాస్తూ చూడండి, 6వ లైన్ చూడండి, 6వ లైన్ లెక్క వేసి యోధా వంశస్థుల గోత్రమునకు అనే లైన్ నుంచి 6వ లైన్. బెయాలోతు, క్రొత్త హసోరు, కెరియోతు, అండర్లైన్. కెరియోతు అంటే ఇస్కరియోతు. ఇది ఆనాడు 12 గోత్రాలలో యోధా వంశస్థుల గోత్రాలకు ఇచ్చిన స్వాస్థ్యంలో ఉన్న ఒక పట్టణం, అది ఒక ప్రాంతం. అది అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇస్కరియోతు అంటే ఈ కెరియోతు గ్రామానికి చెందినవాడు, అంటే అతడు యోధా ప్రాంతానికి సంబంధించిన వాడు, యూదియా ప్రాంతం. కానీ మిగిలిన 11 మంది శిష్యులు ఏ ప్రాంతానికి? గలిలయ ప్రాంతానికి సంబంధించిన వాడు. అదినాల్లో ఎక్కువగా ఈ యోధా ప్రాంత ప్రజలు గలిలయ ప్రాంత ప్రజల్ని తక్కువ చూసేవాళ్ళంట, చాలా తేలిగ్గా చూసేవాళ్ళంట. అందుకే బైబిల్లో చాలాసార్లు గలిలయులు అనగానే వాళ్ళు వెంటనే గుర్తుపడతారు, వాళ్ళ భాషే డిఫరెంట్గా ఉంటుంది. పేతురు ఒకసారి ప్రభువుని తీర్పు తీరుస్తున్న సభలో ఆ సభకు దగ్గరగా ప్రభు వెళితే ఒక చిన్న బాలిక ప్రభువుని చూసి, పేతురుని చూసి ఏమన్నది? మత్తయి సువార్త 26 చూడండి, మత్తయి సువార్త 26, మత్తయి సువార్త 26వ అధ్యాయం 73 చూడండి, 26:73. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్న వారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను సాక్ష్యం ఇస్తున్నది. అంటే పేతురు పలుకు వారికి అర్థమైపోయిందంట, నువ్వు గలిలయకి సంబంధించిన వాడవయ్యా అని. ఇప్పుడు కూడా మనం అంతే కదా, ఆంధ్ర వాళ్ళెవరో వీళ్ళెవరో భాషలోనే అర్థమైపోతుంది, మనం పట్టేస్తాం మనం, అవును కాదు? ఆ రోజుల్లో గలిలయులు అంటారంటే వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళ పలుకు ఏంటో, వాళ్ళ భాష ఏంటో. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో కూడా ఉంది. అంటే వారు గలిలయ ప్రాంతం వారి యొక్క భాష కొద్దిగా మరుడుగా ఉంటుంది, కొద్దిగా ఆవేశంగా ఉంటుంది, కొద్దిగా కర్కశంగా ఉంటుందంట. చెప్పాలంటే చాలా స్పీడ్గా ఉంటుంది. పేతురు కూడా అలాంటి వాడే.
అంటే ఇక్కడ యోధ, ఇస్కరియోతు యోధ యోదయ ప్రాంతానికి చెందినవాడు, కానీ మిగిలిన శిష్యులు గలిలయ ప్రాంతానికి చెందినవాడు. అందుకే యోధ ఎలాంటి వాడంటే యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైనప్పటికీ కూడా వారి మీద గొప్పవాడుగా వాడిని ఇష్టపడుతున్నాడంట. అంటే ప్రభు ఇచ్చిన స్థానం ఏంటో తనకి సరిపోలా. 12 మంది శిష్యుల్లో ఒకటిగా ఉండటం అనేది అతనికి సరిపోయింది కాదు. మిగిలిన శిష్యులను తక్కువ చూసేవాడు, తేలిగ్గా చూసేవాడు. వాళ్ళు ఏముంది అనేవాడు. ఎక్కువగా శిష్యుల మధ్య ఒక వాదం వచ్చేది. ఏం చెప్పండి, అది మీలో ఆ వాదన ఈయన వల్లనంటే వచ్చింది. మనకు బైబిల్లో స్పష్టంగా లేదు, కానీ దాని యొక్క కారణం ఎవరంట? ఇస్కరియోతు యోధానే. ఒకసారి దారిని పోతా ఉన్నారు, ప్రభు ముందు వెళ్తున్నాడు, వెనక వెళ్తున్నారు. వాళ్ళల్లో ఒక ప్రశ్న వదిలాడు. ఎవరు? ఇస్కరియోతు యోధానే. ఎవరు మనలో గొప్ప అని. హూ ఈజ్ గ్రేట్, ఎవరు మనలో గొప్ప అన్నాడు. ఇక అందరికీ వాళ్ళ తర్జన భర్జనలు వాదాలు జరుగుతున్నాయి. ప్రభు వింటానే ఉన్నాడు దారిలో, కానీ వాళ్ళనేం ఆపల. ఇంటికి పోయిన తర్వాత కూర్చోబెట్టి అప్పుడు అడిగాడంట ప్రభు, ఏమని? మీరు దారిలో ఏంటి మీరు అనుకుంటుందని. అప్పుడు వాళ్ళు చెప్పారయ్యా, మీలో ఎవరు గొప్ప అనే వాదం కలిగిందయ్యా. అప్పుడు ప్రభు అక్కడ ఒక పాఠం చెప్పాడు. ఒక చిన్న పిల్లవాడిని మధ్యలో నిలువబెట్టి, మీరు చిన్న పిల్లల వంటి వారైతే కానీ దేవుని రాజ్యంలో గొప్పవాడు గారు. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే తప్ప గొప్పగా ఉండరు. పరిచారకుడు ఎవడైనా గొప్పవాడై ఉంటే వాడు పరిచారకుడై ఉండాలి. ఎవడైనా ప్రముఖుడై ఉండగోరితే వాడు దాసుడై ఉండాలి. ఎంత గొప్పవాడుగా ఉండాలనుకున్నామంటే అంతగా మనం తగ్గించుకోవాలని ప్రభు పాఠం చెప్పాడు. చూడండి, దారిలో జరిగిన వాదన. ఏ వాదన అది? మీలో ఎవరు గొప్ప. ఈరోజు మనకు వచ్చే వాదనలన్నీ కూడా దారిలోయే. కానీ ఈ దారిలో అడిగే జవాబులు ఇప్పుడు దొరకవు మనకి. ఎప్పుడు దొరుకుతాయి? అక్కడ పోతే కానీ దొరకవు. ఇక్కడ అనుకుంటాం మనం ఎవరు గొప్ప, వారు గొప్ప, వీళ్ళు గొప్ప, నాది గొప్ప, మీది గొప్ప అనుకుంటాం. కానీ అక్కడ పరిష్కారం వేయడం కాదు, అక్కడ తేలి వ్యవహారం అంతా. రిజల్ట్ ఇక్కడ కాదు. ఆ దినమున తేటపరచబడును అన్నాడు. ఆ దినం మనమంటే ఈరోజు 2 దినాల మధ్య ఉన్నామంట, 2 రోజుల మధ్య జీవిస్తున్నామంట. ఏంటి తెలుసా? ఆ దినం, ఈ దినం, అంతే. ఈ దినం మన జీవితం, ఆ దినం మన జీతం. ఈ 2 దినాల మధ్య జీవితాన్ని ఇప్పుడే కాదు అక్కడ చేస్తాడు ఆయన. కానీ ప్రభు మీలో ఎవరు గొప్ప అనే ప్రశ్న వాదన ఇస్కరియోతు యోధా వల్ల రావడం ఎంత విచారమో చూడండి. అంటే ప్రభు తనకిచ్చిన స్థానంలో అతనికి తృప్తి లేదు, తక్కువ వేయించాడు. వారి మీదనే గొప్పవాడు ఉండాలనుకున్నాడు. యోధ యొక్క గర్వం. ఇంకా సింపుల్ చెప్పాలంటే యోధ యేసు ప్రభుని వెంబడించింది దేవుని రాజ్యం కోసం కాదంట. యేసు ప్రభుని వెంబడిస్తే ఈ రోమా సామ్రాజ్యం పడగొట్టచ్చు. అప్పుడు రోమా సామ్రాజ్యం మీద ఈయన రాజు అవుతాడు. ఆయన రాజు అయితే నేనేమవుతాను? మంత్రిని అవుతాను, నాకు మంచి స్థానం వస్తుంది అనుకొని వెంబడించాడంట యోధ. అంటే దేవుని రాజ్యం కోసం కాదు ఇతను జాయిన్ అయింది. దేనికోసం? రోమా సామ్రాజ్యం వస్తే దానిలో పదవి కోసం, స్థానం కోసం, ఈ లోక రాజ్యం కోసం. అందుకని నిజంగా అతని జీవితం అంతా యేసు ప్రభు వారితోటి నటనే కానీ అది జీవితమే కాదు. ఇక్కడ ఒక ప్రశ్న మనం కూడా, హౌ వీఆర్ ఫాలోయింగ్ అవర్ లార్డ్. ప్రభువుని మనం ఏ ఉద్దేశంతో వెంటాడుతున్నాం, వెంబడిస్తున్నాం? నాకు ఉద్యోగం వచ్చిద్దని వెంబడిస్తున్నామా? నాకు అన్ని కలిసి వస్తే అని వెంబడిస్తున్నామా? లేక ఇంకోటి ఏదో కలుగుతుందని వెంబడిస్తున్నామా? అసలు ఆయననే వెంబడిస్తున్నాం. 11 మంది ప్రభుని ఎలా వెంబడించారు? యోధా ఇస్కరియోతు యొక్క ఉద్దేశం అది కానే కాదు. అతను ఎలా వెంబడిస్తున్నాడు చూడండి. ప్రభువే అతన్ని తిరస్కరించాడు. యోధ జీవితంలో మార్పు కనపడతా ఉంది. నటనా జీవితంతో కొనసాగుతూ వచ్చాడు. అందుకే నెంబర్ 2, ఒక మంచి స్థానాన్ని వేశాడు, నష్టపరిచాడు. దేవుడు నీకు ఏది ఇచ్చాడు దాంతో సంతృప్తి కలిగిన క్రైస్తవ జీవితం ఎంత అవసరమో. మనకి ఆదాయం వచ్చే కొలది, ఇంకా ఎక్కువ కలిసి వచ్చే కొలది ఏముంటుంది? సంతృప్తి ఉండదు, అసంతృప్తి ఎక్కువ ఉంటుంది. కానీ యోధా పరిస్థితి కూడా అదే. తనకు ఏదైతే దేవుడు ఇచ్చాడో వాటిలో సంతృప్తి పొందకుండా తక్కువగా చూశాడు. 12 మంది అపోస్తలుల్లో ఒకడే కానీ, శిష్యుడు ఒకటిగా ఉన్నాడు కానీ అతను దానితో సరిపెట్టుకోలేదు, సంతృప్తి పొందలేదు. అందుకే అతను సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. నీకు నాకు కూడా ప్రభు ఏమైతే ఇచ్చాడు. అందుకని అపోస్తలుడైన పౌలు చాలా సింపుల్గా ఒక్క మాటలో తేల్చి చెప్పాడు చూడండి.
తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, మొదటి పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. చూసారా ఎంత సింపుల్గా చెప్పాడు. కాబట్టి ఏం చేయాలంట? కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాం. క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన మరొక ప్రాముఖ్యమైనది, ఏమి ఉన్నా లేకపోయినా ఒకటి మాత్రం వాస్తవం చెప్పాడు పౌలు, తీసుకొని పోలేము. ఇంకేమన్నాడు అక్కడ? తేలేదు, తీసుకొని పోలేము. కాబట్టి సంతృప్తి కలిగిన జీవితం ఉండాలి. ఏం కలిగి? అన్న వస్త్రములు గలవారమై ఉండి. మనకు జరుగుతున్న ప్రతి అక్కరల ప్రభు తీస్తున్నారు. వాటితో పాటు జీతం కొద్దిగానే ఉండొచ్చు. కొన్నిసార్లు మన స్థానాలు, మనకి ఇవ్వబడిన జాబ్స్, మనకున్న పరిస్థితులు తక్కువగానే ఉండవచ్చు. కానీ వాటిని సంతృప్తితో నేర్చుకోవడం ఎంత ఆశీర్వాదం. అదే అనేకుల మధ్య మన ప్రభువుని ఎరిగినటువంటి అనుభవం నేర్పేది. ఇంత లేని స్థితిలో కూడా, అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రికలో అంటాడు, నేను కడుపు నిండి ఉండడం ఏం నేర్చుకుని ఉన్నాను, ఆకలి గుండు కూడా నేర్చుకుని ఉన్నాను. మనం ఎక్కువ కడుపు నిండి ఉండటమే నేర్చుకుంటాం. ఏం నేర్చుకోం? ఆకలి గుంట నేర్చుకోం. అసలు ఆకలి గుంట ఇప్పుడు ఎవరు ఆకలి కొంటున్నారు అసలు? అవునా కాదు? ఆకలి కాకముందే తింటున్నాం మనం కొన్నిసార్లు. కానీ ప్రభువు నేర్పుతున్న పాఠం ఏంటంటే సంతృప్తి కలిగిన జీవితం, అది గొప్ప సాక్ష్యం. కానీ యోధాలో ఆ సంతృప్తి అనేది లేదు. అందుకే ప్రభువు తనకిచ్చిన స్థానాన్ని అతను గుర్తించలేకపోయాడు, సంతృప్తి పొందలేకపోయాడు. అందుకే నేను గొప్పవాడు అవుదాం అనుకున్నాడు, కానీ ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. నెంబర్ 3, 3 చూడండి. యోహాను సువార్త మనం చదువుకున్నాం. 12వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 3 నుంచి చదువుతున్నాను. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అత్తరు జడామాంసు ఒక అత్తరు సేరున్న రేతి తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను. ఇల్లు ఆ అత్తరు వాసంతో నేను ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యోధా ఈ అత్తరెందుకు 300 దేనారము కమ్మే బేదలకు ఇయ్యలేదనను. వాడు ఎలాగో చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడి దొంగిలించు వచ్చాను. మార్కు సువార్త రండి, మత్తయి సువార్తకు రండి, 26వ అధ్యాయం. ఇదే సందర్భం మరొక పదంతో వాడాడు అక్కడ. 26వ అధ్యాయం 8-9 వచనాలు. శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బేదలకు ఇవ్వచ్చునే మనది. ఇక్కడ శిష్యులు అన్నాడు, కానీ అక్కడ శిష్యుడు ఎవరో కూడా స్పష్టంగా చెప్పాడు యోహాను సువార్తికుడు. ఈ నష్టం ఎందుకు అన్నాడు. నెంబర్ 3, 3వది, మిక్కిలి విలువైన వాటిని నష్టముగా ఎంచాడు యోధా, ఇస్కరియోతు యోధా. 3వది ఏంటి? మిక్కిలి విలువైన దాన్ని. మరియా ప్రభువుకి ఆమె మిక్కిలి విలువైన దాన్ని ప్రభువుకు సమర్పిస్తా ఉంది. సమర్పిస్తుంటే వచ్చాడు, అప్పుడే ఏమన్నాడు? ఈ నష్టం ఎందుకు, బేదలకి ఇచ్చిగా అన్నాడంట. బేదల మీద ఏదో బాధ కలిగి కాదు ఈయనకి. ఏందంట? అది అమ్మితే ఎంత వచ్చిందంట? 300 దేనారాలు. అవి ఎక్కడికి వస్తాయి? ఆయన దగ్గరికి వస్తాయి, ఎందుకంటే సంచి ఆయన దగ్గర ఉంది కదా. కానీ యోహాన్ రాస్తున్నాడు, వాడు దొంగ అని రాశాడు. ఎవరంట? ఇస్కరియోతు యోధా. ఎవరు? దొంగ. దొంగ మాత్రమే కాదు, ఈయన ఓల్డ్ దొంగ కాదు, ప్రజెంట్ టెన్స్లో కూడా జరుగుతుందంట. ఆల్రెడీ చూడండి అక్కడ రాసి ఉంది. ఏమన్నాడు? తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడేది దొంగిలించుచు, అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ కూడా చూడండి, కంటిన్యూస్ జరుగుతుంది అనమాట. అంటే దొంగిలిస్తూ వస్తున్నాడు, ఏదైనా దొంగ అని రాయబడింది. అంటే 3వది, మిక్కిలి విలువైన వాటిని నష్టముగా ఎంచాడు. అక్కడ చెప్పండి, ఇక్కడ దేవునికి అర్పిస్తుంటే దాంట్లో నష్టం అని ఉంటుందా? ఇంకో ప్రశ్న చెప్పండి, నేను దేవునికి ఇచ్చి నష్టపోయానండి అనేవాడు చేతులెత్తండి. ఇక్కడ ఏమా ఉన్నారా?
అసలు దేవునికి నువ్వు ఇచ్చి నష్టపోవడం ఏంటి, అసలు నీదంతా అయిందే కదా. చాలాసార్లు మనం అనుకుంటాం, ఆలోచిస్తుంటాం ఏది ఏది అని. ఆలోచించడానికి లేదు ఇక్కడ, అసలు అంతా ఆయందే. ఒక ఆయన అడిగాడు నన్ను, నా దేవుడు నాకేం చేశాడన్నా అన్న. గుండె మీద చేయబట్టుకున్నా. ఇక్కడ గుండె మీద చేయబెట్టుకుంటే ఏం శబ్దం వచ్చింది? శబ్దం వచ్చిందా రాదా? లబ్ డబ్ శబ్దం వస్తుందా అన్నాను. వస్తున్నాడు. అదే దేవుడు చేసింది, ఇంకేం లేదు. ఏంటి ఇంకేదో చేయాలా? ఆయన అందుకనే ఒక క్రిస్టియన్ డాక్టర్ తన బుక్లో, ఆయన గుండె డాక్టర్ అంట, ఆయన ఈ విధంగా రాస్తున్నాడు తన బుక్లో. అంటే ఈ గుండెను అధ్యయనం చేసిన ఆ క్రిస్టియన్ డాక్టర్ ఆయన రాశాడు తన పుస్తకంలో, ఆ గుండె అంట లబ్ అనే ముందు దేవుని అడిగిద్దంట, దేవా లబ్ అనమంటామని. దేవుడు అంట ఓకే అంటాడంట, అప్పుడు లబ్ అనిదంట. మళ్ళీ అడిగిదంట గుండె, ప్రభువా దేవా డబ్ అనమంట, ఎస్ డబ్ అని అంటాడంట. అంటే ఆయన వ్యాఖ్యానం ఏంటంటే, ప్రతి లబ్ డబ్ శబ్దాల వెనుక ఎవరి ఆధీనం ఉంది? ఆజ్ఞ ఉంది, దేవుని ఆజ్ఞ. ఈరోజు నువ్వు జీవిస్తున్నావు అంటే, మీరు చెప్పండి, 100 సార్లు గుండె ఆపరేషన్ చేసిన డాక్టర్ దగ్గరికి ఆగిపోయిన ఆయన తీసుకెళ్ళండి, ఏమంటాడు? గుండె ఆగిపోయిన ఆయన్ని ఏమంటాడు ఆయన? సార్ 100 సార్లు గుండె ఆపరేషన్ చేసామంట, సక్సెస్ అయిందంట కదా, ఇదిగో మావాడు గుండె ఆగిపోయిందండి అన్నవానికి ఏమంటాడు ఆయన? ఏమైనా గుండె ఆడుతుంటే బాగు చేయగలను కానండి, ఆగిపోతే నేను చేసేది, పేషెంట్కి వైద్యం చేయగలను కానీ డెడ్ బాడీకి నేనేమి ఆగిపోయిందని ఇంకేం చేయగలను? అది ఆ దేవుని ఆధీనం. దేవుడు మనకి ఏం చేస్తున్నా అంటే, ఆయన ఎన్నో చేస్తున్నాడు. ఆయన ఆమె అర్పిస్తున్నప్పుడు ఏది మిక్కిలి విలువైనది అని అర్పిస్తుంటే అతను వచ్చి పేరు పెడతాడు, ఈ నష్టం ఎందుకు అంటాడు. ఏది ఇస్తున్నాం మనం దేవునికి? ఆమె మిక్కిలి విలువైనది ఇచ్చిందిలే. మన సొమ్ము, మన సమయం, మన శక్తి, మన సామర్థ్యత దేవుని కోసం మనం ఇస్తున్నామా? చాలాసార్లు ఎలా ఉంటుందంటే, మిక్కిలి విలువైన వాటిని ఇస్తున్నామా, మిగిలిపోయిన వాటిని ఇస్తున్నామా? చాలాసార్లు ఉదయాన్నే మనం లేస్తాం, దేవునికి ఏ సమయం ఇవ్వాలి? మొదటి సమయమా, మిగిలిపోయిన సమయమా? జీతం వస్తుంది, అంతా వాడుకొని ఇస్తున్నావా, మొదటి ప్రభుకి ఇస్తున్నామా? ఈ మధ్యనే మా సంఘానికి వచ్చే వస్తుంది, మొన్న కలిసాడు, అన్నా నేను పలానా దాంట్లో పనిచేస్తున్నాను, నీకు తెలుసు ఆల్రెడీ, దేవునికి ఇవ్వలేకపోతున్నాను అన్నాను. ఎట్లయినా సరే వచ్చే నెల నుంచి ఎట్లా చేయాలన్నా, ఏం చేయాలని అన్నాడు. ఏం చేస్తున్నా అంటే, వచ్చిన వెంటనే వాడుకుంటున్నా అంటే, ఎప్పుడు ఇద్దాం అనుకున్నా అంటే ఈలోపు అయిపోతుందంటది. అందుకన్నాను నేను, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీకు శాలరీ పడంగానే ఏదే సరే, అది వీక్లీ కావచ్చు, మంత్లీ కావచ్చు, ఎప్పుడైనా సరే నీవు చేసిన దాంట్లో వచ్చిన వెంటనే నీవు ప్రభువుకి ఇవ్వాలనుకున్న భాగాన్ని మొదటే ఇవ్వాలి. ప్రథమ ఫలం, శ్రేష్టమైన ఫలం. మిగిలిపోయింది కాదు, తర్వాత అనే పదం కాదు, మొదట. నువ్వు ఎంత ఇస్తున్నావు తర్వాత సంగతి, మొదటి భాగాన్ని ప్రభువుకి ఇవ్వడం, దానిలోనే నీ ఆశీర్వాదం ఉంది. ఇంకో సంగతి, దేవునికి నువ్విస్తుంటాడు జరగట్లా. ఏంది? దేవుడు లేనివాడే నువ్వు ఇవ్వట్లా. దేవుడు తండ్రి లాంటివాడు మనకి. తండ్రి ఎవరంటే ఇచ్చేవాడు. గాడ్ అంటే, దేవుడు అంటే ఎవరంటే ఇచ్చేవాడు. మరి ఆయన పిల్లలు ఏమై ఉండాలి? తండ్రి ఇచ్చేవాడైతే పిల్లలు ఏమై ఉండాలి? తీసుకునే ఉండారా? ఇచ్చేవాళ్ళే ఉండాలి. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. ఇప్పుడు సామాన్యం జరుగుతుంది ఏంటంటే, తండ్రి కష్టపడేవాడైతే పిల్లలు ఖర్చు పెట్టేవాళ్ళే ఉంటారు. తండ్రి ఇచ్చేవాడైతే, తీసుకొచ్చేవాడైతే పిల్లలు నాశనం చేసేవాళ్ళు, నష్టపరిచేవాళ్ళు ఉంటారు. కానీ మనం నమ్మిన తండ్రి ఇచ్చేవాడు, ఇస్ ఎ గివర్ అండ్ ఫర్గివర్ అన్నాడు ఒక ఆయన. ఆయన ఇచ్చేవాడు, క్షమించేవాడు. మనం గెట్టింగ్ అండ్ ఫర్గెట్టింగ్, అంతే మనం చేసే పని. మన తండ్రి ఇచ్చేవాడు కనుక ఆయన పిల్లలు కూడా ఇచ్చేవారై ఉండాలి. అంతే తప్ప ఆయన లేనివాడు కాదు నువ్వు ఇవ్వటానికి. ఆయనకి ఏదో కార్యక్రమం జరగాలి కాబట్టి ఇవ్వడం కాదు. నీవు దీవించబడాలంటే నువ్వు ఇవ్వాలి. అది ప్రభు చూపించిన సూత్రం. అక్కడ పుచ్చుకునుడు కంటే ఇచ్చుట ధన్యత. చూసారా, ప్రభు నేర్పిన పాఠం అది. కాబట్టి ఇక్కడ ఏది ఇస్తున్నాం మనం? కొన్నిసార్లు ఒక తల్లి అంట
ఆమెకి ముగ్గురు కుమారులంట. ఒకడు ఎంఏ, ఒకడు బిఏ, ఒకడు 10th తప్పాడంట. 10th తప్పిన అందంట, పాస్టర్ గారు మా ఓ 10th తప్పాడు సంవత్సరం, మీ సేవలో తీసుకెళ్ళండి అక్కడికి అన్నదంట. ఎవరిని? 10th తప్పిన వాడిని సేవకు తీసుకెళ్ళమంటుంది, లేదా మీ చర్చి కార్యక్రమాలు తీసుకెళ్ళమంటుంది. ఆశ మంచిదే కానీ ఏమిస్తుంది? ఎంఏ చదివాడు ఎందుకు ఇది? వాడు ఉద్యోగం చేసుకోవాలంట. బిఏ చదివాడు ఎందుకు? వాడు చదువుకున్నాడు కదా. తప్పిపోయాడు కాబట్టి వీడిని చేసుకెళ్ళండి అంటే ఏది ఇస్తున్నాం? మనం ఇస్తున్నాం కానీ ఏది ఇస్తున్నాం ప్రభుకి? మరియా మిక్కిలి విలువైనది ప్రభుకి ఇస్తామండి. బైబిల్ చరిత్రలో స్త్రీలే ఎక్కువ ఇచ్చారు దేవునికి పురుషుల కంటే. ఎవరు? స్త్రీలే. యేసు ప్రభుని వెంబడిస్తున్న అనేకుల్లో శిష్యులతో పాటు స్త్రీలు ఉన్నారు. ఘనమైన స్త్రీలు, ఘనులైన స్త్రీలు. వారికి ఉన్న ఆస్తితో దేవుని పరిచయం చేశారు, ఉపచారం చేశారు వాళ్ళు. యేసు ప్రభు వారు ఆనాటి పరిచర్యలో 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎక్కువ స్త్రీల యొక్క పాత్ర చాలా ఉంది. అది కనబడని పరిచర్య. వారెంతో ప్రభు కోసం ఇచ్చారు, దీవించబడ్డారు. యోధా జీవితంలో మనం గమనిస్తాం. ఒకసారి పేతురు ఏమన్నాడు? ప్రభువా, ఒక వచనం చూడండి, 19వ అధ్యాయం మత్తయి సువార్త 27వ వచనం. మత్తయి సువార్త 19:27 ప్రభువుతో మాట్లాడుతూ యోధా పేతురు ఏమన్నాడు చూడండి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకును. పేతురు ఏమన్నాడు? అయ్యా, ఏదో కొద్దిగా విడిచిపెట్టి వచ్చేవాళ్ళు అయ్యా, కానీ మాకేం దొరికింది అన్నాడా? ఏం విడిచిపెట్టారంట? సమస్తమును. చూసారా? వీ లెఫ్ట్ ఆల్. మా దోనె, వల, మా ఆదాయము, మా అంతా విడిచిపెట్టాం. ఇది మాకేం దొరుకుతుంది అయ్యారంటే ప్రభు అన్నాడు. తర్వాత చెప్పాడు, 100 రెట్లు ఫలం పొందుతారు, నిత్య జీవంలో గొప్ప భాగ్యం మీరు పొందుతారు. 100 రెట్లు అంటే ప్రభు కొరకు ఏదైతే మనం ఇస్తున్నామో వాడికి ఖచ్చితంగా మన ప్రభు ఎలాంటి వాడంటే ఎప్పుడు కూడా ఆయన రుణం ఉండడంట. ఆయన మన దగ్గర నుండి ఆశిస్తాడు కానీ ఆయన ఎప్పుడు మనకు అప్పు ఉన్నాడు. ఆయన ఏది మనం ప్రభువుకి ఇస్తామో అందుకంటే ఎక్కువ మనకు తిరిగి ఆయన ఇచ్చేవాడు. ఆయన అది ఒక అనుభవం అని చెప్పాలి. దీన్ని దైవ గ్రంథంలో అనుభవ జ్ఞానం అంటారు. ఇచ్చేవానికి అర్థమవుతుంది ప్రభుకి. చాలాసార్లు మనకున్న సమయంలో కూడా ఈరోజు సెలవు దొరికింది కనుక వెళతామా, సెలవు పెట్టుకొని వస్తామా? చెప్పండి. చాలాసార్లు సెలవు ఉంటేనే వస్తాం కదా. సెలవు ఉంది కాబట్టి వచ్చావు అంతే. సెలవు రాకపోతే రావు. సింపుల్ అర్థం అంతే కదా. కానీ సెలవు పెట్టుకొని వచ్చేది, ప్రభు కోసం ఇచ్చేది శ్రేష్టమైనది, విలువైనది, ఖర్చుతో కూడింది. అందుకని భక్తులు అంటారు, దావీదు అన్నాడు, అబ్రహాం అన్నాడు తెలుసా, నేను ఖర్చు పెట్టకుండా ఏది కూడా దేవునికి ఇవ్వను అన్నాడు ఆయన. దావీదు దేవునికి ఇచ్చేదిగా ఉండాలి, అది ప్రభుకి ఇచ్చేదిగా ఉంటాయి. అందుకనే మనకున్నవి ఒకవేళ వెహికల్స్ కానీ, మన విద్య కానీ, మనకున్న పరిస్థితులు కానీ, మనకున్న వస్తువులు కానీ దేవునికి ఇచ్చేవిగా ఉంటాం. ఎంత ఆశీర్వాదం. కానీ యోధా ప్రభువు వద్దకు వెంబడించడం ప్రారంభించాడు కానీ ప్రభువు నుండి ఆశించాడు. ఇదిగో చివరికి ఎక్కడ కూడా ఆమె తీసుకొచ్చిన వాటిల్లో కూడా ఆశించాడు. ఆమె అమ్మితే ఎన్ని వచ్చింది అంటున్నాడు? 300 దేనారాలు వస్తాయి, అవి వస్తే నా దగ్గరకు వస్తాయి అన్నాడు. చివరికి ఈ 300 కూడా దొరకలేదా? ఇక ఏమనుకున్నా అంటే ఇక వల్ల కాదు, యేసు ప్రభుతో ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకు వల్ల కావట్లేదు, డబ్బులు రావట్లేదు అని చివరికి యేసు ప్రభుని బేరం పెట్టాడు. ఎవరిని? వెళ్ళాడు నేరుగా శాస్త్రులు పరిశీలతో వెళ్ళాడు, యోధా మతాధికారులతో, ఏమయ్యా ఎంత ఇస్తారు చెప్పండి, నేను పట్టిస్తాను మీకు అన్నాడు. డబ్బును ఆశించిన యోధా క్రీస్తును అప్పగించడం. ఆనాటి పస్కా పండుగ సందర్భంలో లక్షల మంది వస్తారు యెరూషలేం. అక్కడ ప్రభువుని పట్టించడం చాలా కష్టం. కానీ యోధా తనకు తాను వెళ్ళి నేను పట్టిస్తా, నాకు ఎంత ఇస్తారు చెప్పండి అని బేరం ఆడాడంట. బేరం ఆడినా వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా 30,000 ఇస్తాం అన్నారు వాళ్ళు. అంటే బేరం ఆడినా అంతకి పైకి పోదు, అంత కిందకి రాదు. ఎందుకో తెలుసా? ఆల్రెడీ కొన్ని 100 సంవత్సరాల క్రితం ప్రవచనం పలికింది ఆల్రెడీ. ఏమని? యేసు ప్రభు 30 విన్నాళ్ళకే
అమ్మబడతాడు. యోధ ఎంత పేరవాడిని అయ్యో తక్కువ ఎక్కువగా కదా, అంతే. ఇంకా వారు 30 ఏమైనాలు ఇచ్చారు, వెళ్ళాడుక యేసు ప్రభు వారిని పట్టించడానికి. లూకాసు వార్త 22 అధ్యాయం 3వ వచనం చూడండి. ఒక కక్ష సాధింపుతో ప్రభు దగ్గర మనకి ఇంకేమి వల్ల కావటం లేదు అనుకున్న యోధ, ఏ విధంగా డబ్బుని పట్టుకుందామా అనుకున్న యోధ చివరికి ఏమి పరిస్థితి కాక ఏం జరిగింది? 22:3 అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో సాతాను ప్రవేశించాడు. ఎవరు ప్రవేశించారు? సాతాను ఎప్పుడు ప్రవేశిస్తాడంటే మనం వెల్కమ్ బోర్డు పెడితే వచ్చి కూర్చుంటాడు. మనం వెల్కమ్ బోర్డు పెడితే వాడు రాడు లోపలికి. ఆ బోర్డు పెట్టకపోతే రాడు వాడు. అపవాదికి చోటిస్తే వస్తాడని దాని అర్థం. యోధ అపవాదికి చోటిచ్చాడు. ధనం అవకాశం ఇచ్చాడు. దేవుడి తర్వాత ధనం ముందన్నాడు. అందుకే ఇక అన్నాడు, ఇక అప్పగించేస్తాడు. అపవాది ఎప్పుడైతే ప్రవేశించాడో వెళ్ళాడు, నేను అప్పగిస్తానన్నాడు. డబ్బు నాశించాడు, తీసుకున్నాడు. చూడండి, 3వది ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే మిక్కిలి విలువైన దానిని నష్టముగా ఎంచినవాడు. ప్రభు మనకి ఏదైతే ఇస్తున్నాడో వాటిని ఎలా ఎంచుతున్నాం మనం? హౌ యూఆర్ కన్సిడరింగ్. నెంబర్ 4, 4 చూడండి. లూకాసు వార్త ఇదే 22 అధ్యాయం వచనం 14 చదవండి. 22:14. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలును పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని. చూసారా, యేసు ప్రభు వారు ఆయన సిలువకు వెళ్ళక ముందు ఆయన శిష్యులను పిలిచి ఆయన ఒక ఆశ కలిగి ఉన్నాడు. యేసు ప్రభు వారి యొక్క సిలువకు ముందున్న ఆయనకు గొప్ప ప్రగాఢమైన ఆశ ఏంటంటే, నేను మీతో కలిసి పస్కా భోజనం చేయాలి. నేను మీతో కలిసి ఉన్నారయ్యా, పస్కా భోజనం చేయాలి. ఎంతో ఆశపడ్డాడు ప్రభు వారు. అక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయంలో అదే జరిగింది. అక్కడ వారు మేడగదిలో కూర్చున్నారు. అదే పస్కా భోజనం వివరం యోహాను సువార్త కూడా రాస్తాడు. శిష్యులందరూ కూర్చున్నారు. ఒక ఇంట్లోకి మనం వెళితే అతిథులకు ఆ ఇంట్లో ఉన్న పనివాడు పాదాలు చేతులు కడుగుతాడు. ముఖ్యంగా పాదాలు కడుగుతాడు ఆ ఇంట్లో ఉన్న పనివాడు, దాసుడు. మరి మేడగదిలో కూర్చున్నారు వీళ్ళు. మరి దాసులు ఎవరు? కడిగేవాళ్ళు ఎవరు? 12 మంది ప్లస్ ప్రభు. ఎవరు కడగాలి ఇప్పుడు? అక్కడ నీళ్లు ఉన్నాయి, పళ్ళెం ఉంది, తువాలుంది, కానీ అక్కడ ఎవరు లేరు, కడిగేవాళ్ళు లేరు, పనివారయ్యేవాళ్ళు లేరు, తగ్గించుకునేవాళ్ళు లేరు అక్కడ. కానీ వినండి, అలాంటి పస్కా పండుగ సందర్భంలో ప్రభు అలా ఘనమైనదిగా కూడుకుని వారితో ఆయన భోజనం చేయాలని ఆశిస్తే విచారం ఏంటంటే 4వది పవిత్రమైన పండుగను నష్టంగా చేశాడు. ప్రభు వారితో కలిసి ఆ పండుగ సందర్భంలో భుజించాలని ఆయన ఆశిస్తే, పస్కా అనేది యూదులకు 7 పండుగల్లో మొదటి పండుగ. పస్కా పండుగ ఇస్ ఏ హోలీ ఫీస్ట్. అది పవిత్రమైన పండుగ యూదులకు. అది అలాంటి పవిత్రమైన పండుగను దాన్ని ఆసరా చేసుకున్నాడు యేసుప్రభువు పట్టించడానికి. ఎవరు? ఇస్కరియోతు యోధ. చూసారా, ఒక పవిత్రమైన పండుగని అపవిత్రంగా ఎంచాడు. ఎవరు? ఇస్కరియోతు యోధ. అది ఎంతో ఘనమైంది, పవిత్రమైంది. కానీ అక్కడికే యోధ వచ్చి యేసుప్రభు వారితో మాట్లాడుతున్నాడు, అన్ని చేశాడు. ప్రభు అక్కడ రొట్టెవాడు పుట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. రాయబడి చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం చివరి వచనం చదవండి, లేక 31. యోహాను సువార్త 13వ అధ్యాయము 31వ వచనం. 31. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళను. అప్పుడు రాత్రి వేళ. ఏ వేళంట? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో వేళ కూడా రాశాడు అక్కడ. యోధ ప్రభుని కాదనుకొని వెళ్ళే వేళ. ఏ వేళ? రాత్రి వేళ. ఏ వ్యక్తి అయినా ప్రభువుకు వీపు చూపిస్తే కాదు అనుకుంటే వారికి ఎదురయ్యే వేళ చీకటి, రాత్రే. ఒక పవిత్రమైన సమయాన్ని అపవిత్రంగా చేసిన వాడు ఇస్కరియోతు యోధ. ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి దిస్ ఈస్ ద లాస్ట్ ఛాన్స్ యోధాకి. ఇక ఇది పోతే ఇంకా యోధాకి ఇక రాదు, ప్రభు దొరకడు. ఇంకా
ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి యోధాకు దేవుడు అవకాశం ఇచ్చాడు చివరి వరకు కూడా. కానీ అక్కడ కూడా తప్పు చేశాడు. ఒక పవిత్రమైన పండుగ సమయాన్ని నష్టముగా చేశాడు. ఈరోజు ఏం వారం? ఆదివారం. ఆదివారం అంటే ప్రభుదినం. ఏ దినం ఇది? ప్రభుదినం. అంటే ప్రభుదినమే. ఇది ప్రభుది, మంద కాదు. కానీ ప్రభుదినమే కానీ, ఆదివారమే కానీ ప్రభుదినంగానే ఎంచుతున్నామా లేక ఇంకో దినంగా ఎంచుతున్నామా? కొంతమందికి ప్రభుదినం అంటే ఏం తెలుసా, ఆదివారం అంటే ఏం తెలుసా? ప్రయాణం. ఏం చెప్పండి? ఆదివారం వస్తే ఏం పెట్టుకుంటారు? ఏంటమ్మా మొన్న ఆదివారం రాలేదంటే, ఎక్కడన్నా అసలు ప్రయాణం అంటే వైజాగ్లో వచ్చామన్నా. ఆదివారం అది ప్రభు దినం, అది ప్రయాణం చేసే దినం కాదు. కొంతమందికి ఆదివారం అంటే పెళ్ళి. ఏంటి? ఆదివారం వచ్చిందంటే చాలు. ఆదివారం కూడా ఏంటమ్మా రాలేదంటే ఇదే చదువుతారు. ఏంటంటే మా అన్న కొడుకు పెళ్ళి అన్న, అందుకు వెళ్ళాము వైజాగ్. మీ అన్న కొడుకు పెళ్ళి కావచ్చు, మీ తమ్ముడు కొడుకు పెళ్ళి కావచ్చు. ఆ రోజు ఏ రోజు? అది ప్రభు దినం. అది ప్రభుకే ఇవ్వాలి. ప్రభుది, అది పవిత్రమైనది, ప్రభువుకి కేటాయించిన దినం అది. ప్రయాణాలు, పెళ్లి సందర్భాలు ఎన్నో ఉంటాయి, వాటికి పేర్లు కాదు. ఇక్కడ ప్రభు దినం, ప్రభు దినంగా మనం పాటించాలి. ప్రభువుని ఆరాధించే, నన్ను జ్ఞాపకం చేసుకోండి, దీనిని చేయండి. ప్రభువుని ఆరాధించే దినం అది. రొట్టె విరుచు కూడిక. దీన్ని ఏమంటారు? పరిశుద్ధ గ్రంథం. పేరేం పేరు? దీని పేరు పరిశుద్ధ గ్రంథమే. మరి పరిశుద్ధ గ్రంథముగా ఎంచుతున్నామా? ఎస్, కొంతమంది పరిశుద్ధ గ్రంథంగా ఎంచుతారు. ఎట్లా తెలుసా? ఆదివారం తీసుకొస్తారు, తీసుకెళ్ళి బీరోలు పెడతారు, మళ్ళీ ఆదివారం తీసుకొస్తారు. ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథం. అట్టగాదు ఇక్కడ పరిశుద్ధ గ్రంథం అంటే. ఇది పరిశుద్ధ గ్రంథం, పవిత్రమైన గ్రంథం. అంటే దేవుని వాక్యం అనేది ఒక నీళ్ల వంటిది. ఉదయం లేచిన కొలది నిద్రపోయే సమయం వరకు నీళ్లు వాడిన వాళ్ళు ఎవరు? అసలు నీళ్ళు అంటే ప్రాథమికమైన అవసరం, అవును కదా? జీవం అసలు అవి నీళ్లు. దేవుని వాక్యం అనేది నీళ్ల వంటిది. దేవుని వాక్యాన్ని మనము ఎంతగా నీటితో కడుగుతామో అంతగా మనం పరిశుభ్రం అవుతామో. ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని అంతగా ధ్యానం చేయాలి, అంతగా వినాలి. వినుటలో మన విశ్వాసం, భక్తి, నమ్మకత్వం మరెక్కువ మెరుగవుతుంది. నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకోవడం చేతనే కదా యవనస్తుల వారి యొక్క నడత శుద్ధి చేయబడేది. ఒక పాత్ర మురిగ్గా ఉంది, నీళ్లు పోసాం, ఆ పైనంతా పోయింది. మళ్ళా నీళ్లు పోసాం, కొద్దిగా పోయింది. ఇంకా నీళ్లు పోసాం, నీళ్లు పోసే కొంది ఏమైతే ఆ పాత్ర శుభ్రం అవుతుంది, పరిశుభ్రం అవుతుంది. దేవుని వాక్యం ఇదిగో ఎలాగునా సారికి దేవుని వాక్యం దగ్గరకు మనం రావడం వల్ల మనం ఏమవుతాం? ఇంకా శుద్ధి చేయబడతాం. అంతేగాని పని లేకగాది కార్యక్రమాలన్నీ. దేవుని వాక్యానికి ఎంత సమీపంగా మనం రాగలిగితే అంతగా మెరుగుపరచబడతాం, మరెక్కువగా ప్రభుకి ఇష్టమైన వారికి జీవిస్తాం. అదే ఇది పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యం. అందుకని భక్తుడు అన్నాడు, దేవుని వాక్యానంట అనుదిన ఆహారంలాగా చదవాలంట, కానీ కేకులా చదవకూడదంట. కేక్ ఎప్పుడుకి వస్తాం మనం? సంవత్సరానికి ఒకసారి కోసేది. ఆహారం రోజుకు 3 పూట్ల 2 పూట్ల తింటాం మనం. దేవుని వాక్యాన్ని ఆహారంలాగా, అనుదిన ఆహారంలాగా తినాలంట, కానీ కేకుల్లాగా అప్పుడప్పుడు కాదు. వాక్యాన్ని క్రమంగా మనం చదవటం, దీన్ని పరిశుద్ధ గ్రంథం అనగా మన అనుదిన జీవితాన్ని పవిత్రపరిచేది. చిత్రం ఏంటంటే అపవాది ముందే బైబిల్ చదివేశాడంట. అపవాదికి ముందే, ఇంకో మాటలు చెప్పాలంటే మన శత్రువుకి మనకంటే ముందే చదివేశాడు బైబిల్. ఎవరు? మన మిత్రుడు కాదు. ఎవరు? మన శత్రువుకి బైబిల్ అని తెలుసు. యేసు ప్రభుకే రెఫరెన్స్ చెప్పాడంట. ఎవరికి? యేసు ప్రభుకే. మరి ఒక చోట ఉంది కదా అని ప్రభుతో చెప్తున్నాడంట. కొండ మీద ప్రభువుని శోధిస్తూ ప్రభు వాక్యం చెప్తుంటే, వ్రాయబడి ఉన్నది కదా అని ప్రభు ఏదో మాట చెప్తుంటే ప్రభువుకి చెప్పాడంట వచనం ఇలా ఉందిగా అని. అంటే ప్రభువుకే వచనం చెప్పినాడు, నీకు చెప్పడా? అసలు మనకి ఇంకా బైబిల్ అని తెలుసు. ప్రభువుకి అనుభవం చాలా ఉంది, కానీ అనుభవం వాడలేదు. అక్కడ ప్రభు వాక్యాన్ని వాడాడు. వాక్యం ద్వారా ప్రభు అపవాదం జయించాడు. ఇక్కడ మన అనుభవాలు కాదు జయించేది, దేవుని వాక్యాన్ని ఎంతగా ఎరుగుతామో
అంతగా అపవాదిని మనం జయించగలం. ఈరోజు ఎందుకు అనేకసార్లు పతన స్థితి, నిర్లక్ష్యం, అలక్ష్యం ఎందుకంటే వాక్యాన్ని ఎరక్కని ప్రభు అన్నాడు, మీరు దేవుని వాక్యమును దాని శక్తిని ఎరుకే మీరు పొరపడుచున్నారు లేఖనాలు అన్నాడు. పొరపాట్లు ఎందుకంటే దేవుని వాక్యం ఎరక్కే. వాక్యాన్ని మనం శ్రద్ధగా చదవాలి. చదివిందేమో ఎంటెక్, బీటెక్, కానీ బైబిల్ మాత్రం చదవను చాలాసార్లు. ఒక చిన్న పిల్లవాడిని ఒక ఆయన అడిగాడు, బాబు ఏం కావాలనుకుంటున్నావు అంటే సైంటిస్ట్ కావాలనుకున్నావు అన్నాడు. మంచిదేరా. నేను అన్నాను వెంటనే, బైబిల్ చదివినోడు అందరూ సైంటిస్టులు అయ్యారే అన్నా. బైబిల్ చదివినోడు చాలామంది ఎవరు? చాలామంది సైంటిస్టులే. ముందు ఎక్కడి నుంచి పోవాలి, అటు నుంచి కాదు. దేవుని వాక్యం ఎంతగా చదివితే ఎన్నో విషయాలు ప్రభువు నేర్పుతాడు. సమాజాన్ని అధ్యయనం చేయకపోయినా నువ్వు బైబిల్ చదువు, యు నో ద సొసైటీ. దీనిలో ఉంది ఎలా ఉండాలో ఏంటో అనేది మొత్తం. దేవుని వాక్యాన్ని క్రమంగా చదవాలి. అన్ని క్రమంగా చదువుతాం, కానీ ఏం క్రమం చదవం? బైబిల్ని చదవం. తీస్తే వచ్చింది చదువుతాం అంతే. అదిగా చదివేది. క్రమంగా చదవాలి. అధ్యాయాల రూపం కానీ, గ్రంథ రూపం కానీ, పారాగ్రాఫ్లో కానీ క్రమంగా చదవాలి. 66 పుస్తకాలను మనం చదివే విషయంలో చాలా, చదువు విషయంలో బాగానే ఉంది, కానీ దేవుని వాక్యాన్ని చదువు విషయంలో అడ్వాన్స్గా ఉండలేకపోతున్నాం. అదే వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి. ప్రభువు మనకి ఆయన ఇచ్చిన ఒకే ఒక మాట, ఆయన సెలవు దేవుని వాక్యంలో ఉంది. అందుకే ఇది పరిశుద్ధ గ్రంథం. చివరి మాట, ఒక మాట జ్ఞాపకం చేసి ముగించిపోతున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 48, 49 వచ్చినారు. ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయన్ని పట్టుకోడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. నెంబర్ 5, ప్రేమగల ముద్దును తేలిక చేశాడు. అదనాలో సహజంగా ఒక పెద్ద ఆఫీసర్ని చిన్నవాళ్ళు వెళ్ళి ఆయన గౌరవార్థంగా ఆయన ముద్దు పెట్టుకుంటారు. మేము వారితో సఖ్యంగా ఉన్నాము, బాగానే ఉన్నాము, మిమ్మల్ని ప్రేమిస్తున్నాం అనడానికి గుర్తు ఏంటంటే వాళ్ళు ముద్దు పెట్టుకోవడం. ఒక సేనాధిపతిని సైనికులు, ఒక యజమాని శిష్యులు పెట్టుకునే తీరది. కానీ యోధ మతాధికారులకి ప్రభును పట్టించే రూట్ ఏం చెప్పాడు? ఏంటి రూట్ అంట? నేను ముద్దు పెట్టుకుంటా, మీరు వచ్చి పట్టుకోండి. చూసారా? ముద్దు అనేదే ప్రేమను చూపించేది. కానీ ఆ ప్రేమ గల ముద్దుని ఎలా చేశాడు? మోసపూరితమైన ముద్దుగా మార్చాడు. ఈరోజు ఎవరైనా ముద్దు పెట్టుకున్నారంటే వెంటనే కమెంట్ ఏంటి మంది? అంతా ఎస్కరేది యోధ ముద్దేనే అంటాం. అదే కదా, కొద్దిగా అయినా డౌట్ వచ్చింది మనకి. ఎందుకంటే దానికి నష్టం తెచ్చిన వాడు ఎవరు? ఇక ఈయనే. ఎవరైనా యోధ, ఎస్కరేది యోధ. తన ప్రేమలో మోసం ఉంది. 26వ అధ్యాయము సామెతలు 26వ అధ్యాయము 23వ వచనం చూడండి. సామెతలు 26, 23. 26, 23 సామెతలు చదివేటప్పుడు జాగ్రత్త చూద్దాం, చాలా చక్కగా ఉంటాయి సామెతలు. 26, 23 చదువుతున్నారు. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీది వెండిపోతో సమానం. అర్థమైంది ఏమని సామెత? 2 చెప్పాడు అక్కడ. ఏమేంటి? చెడు హృదయం, ప్రేమగల మాటలు. హృదయం ఏమో చెడుది, పెదవులేమో ప్రేమగల మాట్లాడే పెదవులు. ఇలా కలిగి ఉంటే దేంతో పోతాడు అక్కడ? మంటి పెంకు మీద వెండిపోతా. అది మంటి పాత్ర, అదే పెంకు. దాని మీద ఏం పూసారంట? వెండిపోత. వెండిపోత కాదు, బంగార పోత పూసిన దాని స్వభావం పోగొద్దా, దాని స్వభావం పోయిద్దా? పెంకు ఓరనే పగిలిపోద్ది. అంటే ఏంటి? పైకి మాత్రమే ప్రేమగల మాటలు కనబడతాయి, కానీ లోపల చెడు హృదయం. ఇదిగో ఎస్కురేది కూడా ఎలాంటి వాడు? పెంకు మీది వెండిపోత లాంటి వాడు. అందరు చూస్తుంటే వాళ్ళ యజమాన్ని, వాళ్ళ గురువుని ఎంత ముద్దు పెట్టుకుంటున్నాడరా అంటున్నారు అందరూ, అనుకుంటున్నారు హృదయంలో. కానీ ఈయన ముద్దు వెనక ఏముంది?
మోసం ఉంది. యేసు ప్రభు వారిని ముద్దు పెట్టుకునే అవకాశం ఎవరు దొరికింది అసలు? ఇస్కరియోతు దొరికింది. ఏమా ఆలోచించారు ఎప్పుడన్నా? ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ అది. ఒక ప్రభువుని ముద్దు పెట్టుకునే అవకాశం ఎలా దొరికింది? కానీ ఆ ముద్దుని నష్టముగా చేశాడు, మోసంగా చేశాడు. యోధ తన జీవితాన్ని సరి చేసుకున్నాడా, ఇక వెళ్ళి ఊరి పెట్టుకొని చచ్చిపోయాడు. తర్వాత గ్రహించాడు, అయ్యో ప్రభువా నిరపరాధిని పట్టించానయ్య అన్నాడు. వెండిన తీసుకెళ్ళాడు, వాడికి అప్పగించాడు. ఇదిగో తీసుకోండి అన్నాడు. మాకేం పని, అయిపోయింది కదా అన్నారు వాళ్ళు. తన జీవితంలో గలిబిలి చెందిన వాడై వెళ్ళి ఊరి పెట్టుకొని చనిపోయాడు. ప్రభువుని వెంబడించి ప్రభువు నుండి పొందవలసినవి ఎన్నో పొంది కూడా అతడు నిత్య నాశనానికి వెళ్ళాడు. కారణం తనకివ్వబడిన అవకాశాలను తేలిగ్గా తీసుకోవడం. టేక్ ఇట్ ఈజీ అంటారు చూసావా? టేక్ ఇట్ ఈజీ, తేలిగ్గా తీసుకోవడం. ఎక్కువగా మనం ఒక మంచి వయసులో ఉన్నప్పుడు ఎక్కువ చేసే పని ఇది, తేలిగ్గా తీసుకుంటాం. ఏముందిలే అనేది. ఏముందిలే అనే దానికి ఇస్కరియోతు యోధా జీవితం ఒకటే నిదర్శనం. నష్టం అన్నాడు. ఇస్కరియోతు యోధా జీవితంలో యేసు ప్రభు ఇస్కరియోతు యోధా హెచ్చరికలు ఇస్తూనే వచ్చాడు, హెచ్చరికలు అవకాశాలు ఇస్తూనే వచ్చాడు. కానీ అతను ఖాతరు చేయలేదు, జాగ్రత్త తీసుకోలేదు. యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా హెచ్చరిక లేకుండా దేవుడు ఎప్పుడు శిక్షించేవాడు కాదు. ఆయన ముందు ఆయన హెచ్చరిస్తాడు, తర్వాతనే ఆయన శిక్షించేది. ఎక్కడైనా మీరు చూడండి బైబిల్ చరిత్రలో దేవుడు ముందు హెచ్చరిస్తాడు ఆయన. అయితే హెచ్చరించిన తర్వాత టైం డ్యూరేషన్ మనం చెప్పలేము. సడన్గా ఉంటుంది, కొద్ది కాలం ఉంటుంది, ఇంకొక కాలం కూడా ఉండొచ్చు. ఇస్కరియోతు యోధా జీవితంలో 3 సార్లు హెచ్చరించాడు ఆయన. నెంబర్ 1, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఏమంటే తెలుసా? మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడయ్యా అన్నాడు. అప్పుడు అందరూ ఏమంటున్నారు? నేనా ప్రభు అంటే యోధా కూడా కలిసి ఏమన్నాడు? ఆయన కూడా కలిసి ఏమంటున్నాడు? నేనా ప్రభు అన్నాడు. నువ్వు అన్నట్టు అన్నాడు. మిగిలినోడు తెలియదు కానీ వాడికి తెలుసు, లేదా ఆయన తెలుసు. మిగిలినోడికి ఏం అర్థం కాల. అది ఫస్ట్ ఛాన్స్. రెండోది యోహాను సువార్త 13వ అధ్యాయంలో, యోధా నువ్వు చేయవచ్చినది త్వరగా చెయ్యి అన్నాడు. మిగిలిన శిష్యులకు ఆ భాష అర్థం కాల. ఏదో పండుగ సందర్భంలో ఏదో సరుకులు తెమ్మంటున్నాడేమోలే, ఇంకేదైనా పని ఉందని అనుకున్నారంటే వాళ్ళు. త్వరగా దిగిలిపోయాడు మేడగది. అక్కడ అవకాశం ఇచ్చాడు ప్రభు. నో ఛాన్స్. చివరి ఛాన్స్ ఏంటి తెలుసా? ఇప్పుడే మనం చదువుకున్నాం లూకా సువార్త 22వ అధ్యాయంలో, యోధా నీవు మనిషి కుమారుని ముద్దు పెట్టుకుని అప్పగించడానికి వచ్చావా చెలికాడా అన్నాడా లేదా? ఆ చివరి అవకాశం ఇచ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు, పక్క వెళ్ళిపోయాడు, ప్రభుని వారు పట్టుకుని వెళ్ళాడు. అంటే 3 సార్లు అవకాశం ప్రభు ఇస్తూ వచ్చాడు. ఇక ఆ తర్వాత అవకాశం అతనికి లేనే లేదు. అవకాశము పొందడానికి ప్రయత్నించి ఏమయ్యాడు? జీవితంలో గలిబిలి చెంది నిత్య నాశనానికి వెళ్ళిపోయాడు ఉరి పెట్టుకొని. అందుకని యోధా జీవితాన్ని గురించి, ఇస్కరియోతు యోధా జీవితాన్ని గురించి సింపుల్ వర్డ్, నష్టము. ఈజ్ ద సన్ ఆఫ్ వేస్ట్. నష్టపోయినవాడు. దేవుడు ప్రభువు తనకి ఏదైతే ఇచ్చాడో వాటిని నష్టముగా ఇచ్చాడు, తేలిగ్గించాడు. కాబట్టి హీ లాస్ట్ ఎవ్రీథింగ్. 5 ప్రాముఖ్యమైన మాటలు చెప్పాను. ఏమని చెప్పండి? నెంబర్ 1, 1 మంచి పేరు నష్టపరిచాడు. నెంబర్ 2, ఒక మంచి స్థానాన్ని నష్టపరిచాడు. నెంబర్ 3, మిక్కిలి విలువైన వాటిని నష్టంగా ఎంచాడు. నెంబర్ 4, పవిత్రమైన పండుగను నష్టంగా ఎంచాడు. నెంబర్ 5, ప్రేమగల ముద్దును తేలిగ్గా నష్టముగా చేశాడు. అందుకే జీవితాన్నే పోగొట్టుకున్నాడు. సిలువకు దగ్గరగా ఉండి కూడా, అనగా మన ప్రభువుకు దగ్గరగా ఉండి కూడా తీవ్ర నష్టపోయిన వాడు ఇస్కరియోతు యోధా. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇస్కరియోతు యోధా జీవితం కాదు, అది ఒక నటన. ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే, యేసు ప్రభువుని వెంబడించడంలో అందరిలో కంటే ముందే ఉన్నాడు యోధా, కానీ తీవ్రమైన నష్టం పొందాడు. మనం ఈరోజు కూడా అనుకోవచ్చు, నేను మందిరానికి వస్తున్నాను, అన్ని చేస్తున్నాను, అన్ని బాగానే అనుకోవచ్చు. కానీ ఎలాగో ప్రభువును మనం వెంబడిస్తున్నాం, కొన్నిసార్లు అధికమైన స్థానంలోకి వెళ్ళి కూడా నష్టం పోవడానికి అవకాశం ఉంది. ఇస్కరియోతు యోధా ప్రభువుని హృదయంతో వెంబడించిన వాడు కాదు. హౌ వీఆర్ ఫాలోయింగ్ అవర్ లార్డ్. మన ప్రభువుని ఎలా వెంబడిస్తున్నాం?
అలాగూ ఇస్కరియోతు యోధ వలే కాక మిగిలిన శిష్యువు వలె నన్ను వెంబడించుము అన్నప్పుడు శిష్యులు వెంటనే ప్రభుని వెంబడించారు. నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేతునన్నాడు. అలాగనే వారిని ప్రభు కోసం ఉపయోగించాడు. వారు దీవెనకరంగా ఉన్నారు. దేవుని యొక్క ప్రణాళిక ప్రతి వ్యక్తి పట్ల 2 మాటలు అబ్రహాం నుండి ప్రభు చెప్పాడు. ఏంటి తెలుసా? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వాదంగా ఉంచుతాను. యూ విల్ బి బ్లెస్డ్, యూ విల్ బి బ్లెస్సింగ్. నువ్వు దీవించబడతావు, నీ ఇతరులకు దీవెనకరంగా ఉంటావు. అదే ప్రభు యొక్క ఆలోచన. తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. కృపగిన మా ప్రియ ప్రభువా, నీ కృప చేతని మమ్మల్ని మీరు రక్షించారు. ఆ గొప్ప నిత్య జీవానికి వారసులుగా చేశారని స్తోత్రాలు. ఏ లోకంలోకి ఏం తేలేదు, ఏం తీసుకొని పోలేం, కానీ మేము అన్న వస్త్రములు గలవారమై సంతృప్తి లేని క్రైస్తవ జీవితాన్ని మాకు ఇవ్వండి. నీ